1990 ములుగు జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రౌడీ షీటర్లకు పలు హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ షీటర్లు ఫ్యాక్షనిస్టులు ఎక్కడైనా అరాచకాలకు పాల్పడితే, అల్లర్లకు పాల్పడితే ఇక నుంచి కేసులు మాత్రమే కాదు, జిల్లా నుంచి బహిష్కరించి ఆస్తులు అటాచ్మెంట్ చేసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, మీ పిల్లల జీవితాన్ని అంధకారంలోకి నెట్టకండి అంటూ పలు సూచనలు చేశారు. జిల్లా అంతటా కార్డన్ సర్చ్లు చేస్తూ తనిఖీలు నిర్వహించి చట్టాలను అమలు చేస్తామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు ఫ్యాక్షన్ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం రాయల చెరువులో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు, గొడవలకు వెళితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాము. ఓకే, మీకు అర్థమైందా? రెండవది, ఇప్పుడు ఈ బైక్ అన్ని సీజ్ చేసాము. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే రావుల చెరువు ప్రజలు, మీకు కొంతమంది అవగాహన లేకపోవచ్చు. మీరు బైక్ తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి బైక్ కొనుక్కుంటున్నారో తక్కువ డబ్బులకు వస్తాయని చెప్పేసి మీరు వండి డాక్యుమెంట్స్ ఏమి లేకుండా మీరు తీసుకుంటుంటారు. కానీ మీ పేరులో ఆ బైక్ని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు కూడా నేను కొన్ని విషయంలో లిబరల్గా వదిలేయమన్నాను. కాకపోతే పూర్తిగా డాక్యుమెంట్స్ లేని వెహికల్ అన్ని కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బండిని తీసుకొని వెళ్ళచ్చు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని